ఫ్రెండ్స్, విజయ్ ప్రమాణ స్వీకారం రోజున చాలా పెద్ద విషయాలు చోటు చేసుకున్నాయి. అసలు ఏం జరిగిందో ఒక్కసారి తెలుసుకుందాం. కరెక్ట్‌గా విజయ్ తమిళ్ ఇండస్ట్రీలో అంటే తమిళనాడులో తను గెలిచాడు కదా! మంచి అత్యధిక మెజారిటీతో గెలిచాడు. అయితే ఈ నేపథ్యంలో ఏమైంది అంటే, అంతకు మునుపు ఎలక్షన్స్‌కి ముందు తన భార్య అంటే సంగీత విడాకులు ఇచ్చేసింది. విడాకులు ఇచ్చేసింది అంటే విడాకులు ఇవ్వడం అంటే పిటిషన్ ఏసిందనమాట. కానీ విజయ్ కూతురు విజయ్ దగ్గరే ఉంటూ తన తల్లిని, తండ్రిని, కుటుంబాన్ని కలపాలని చెప్పేసి తన తల్లికి, అలాగే తన అన్నయ్య సంజయ్‌కి నచ్చచెప్పింది. నిజానికి తండ్రి విజయ్‌కిను, కొడుకు సంజయ్‌కి చాలా రోజుల నుంచి మాటలు లేవు. కానీ కూతురు చెప్పడంతో ఇక కొన్ని కండిషన్స్ అయితే ప్రమాణ స్వీకారానికి ముందు వాళ్ళ కుటుంబ సభ్యులు పెట్టడంతో వాళ్ళు లండన్ నుంచి చెన్నైకి చేరుకున్నారు. కానీ ప్రమాణ స్వీకారానికి కనుక మనం గమనించినట్టయితే విజయ్ ప్రమాణ స్వీకారం రోజున ఇక అంటే ఈ రోజున త్రిష కనపడింది. త్రిష ఎప్పుడైతే ఉందో వాళ్ళు ఇక్కడ ప్రమాణ స్వీకారానికి రాలేదనమాట. అయితే దీనిపైన స్పందిస్తూ ఏమన్నారంటే, ప్రమాణ స్వీకారానికి ముందు కొన్ని విషయాల్లో మేము చర్చించుకోవడం జరిగింది. కుటుంబ పరంగా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని అనుకున్నాం. కానీ ప్రమాణ స్వీకారంలో అవి ఎక్కడా కూడా కనిపించలేదు. అందుకనే మా మనస్సు ఎంతగానో హర్ట్ అయింది. మన అనుకున్న మనుషులు మనతో కాకుండా వేరే వాళ్ళతో సఖ్యతగా ఉంటే ఆ బాధ ఎంత నరకంగా ఉంటుందో మాటల్లో చెప్పలేం కాబట్టే ఈ అవమానాన్ని యాక్సెప్ట్ చేయలేక మేము దూరం అయిపోయాము అంటూ ఇంకా సంగీత అలాగే తన కొడుకు సంజయ్ చెప్పడం జరిగింది. ఇదంతా కూడా త్రిష గురించే. త్రిష విజయ్ కన్నా ముందు అక్కడికి చేరుకుని అంత హడావిడి చేసింది. అంతేకాకుండా ఇక విజయ్ తల్లిదండ్రులతో కూడా చాలా సన్నిహితంగా ఉంది. నిజం చెప్పాలి అంటే ఇక ఆ ప్రోగ్రామే తన గురించి జరిగింది అన్నట్టుగా అక్కడ త్రిష వ్యవహరించింది. అయితే ఈ మొత్తం సిట్యుయేషన్‌లో కొంతమంది సంగీతను తప్పుపడుతున్నారు. త్రిష ఉంటే మీకేంటంటే మీరు వచ్చి మీ హస్బెండ్‌కి మీరు సపోర్ట్ చేయాలి కదా! మీరు మీ కొడుకుతో పాటు దూరం అయిపోతే దగ్గరవ్వాల్సిన వాళ్ళు దగ్గరవుతారు కదా! అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ విషయంలో మీరు విజయ్‌ని సపోర్ట్ చేస్తారా? లేకపోతే సంగీత్‌ని సపోర్ట్ చేస్తారా? ఇద్దరిని కాకుండా త్రిషని సపోర్ట్ చేస్తారా? అనేది కామెంట్ సెక్షన్‌లో చెప్పండి.